గుడ్ మార్నింగ్ అండి. నా పేరు డాక్టర్ జి సాయి శ్రవంతి, ఓరల్ మెడిసిన్ అండ్ రేడియాలజీ ఎట్ శ్రీ బాలాజీ డెంటల్, మణికొండ, హైదరాబాద్. సో ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి ఫ్లాప్ సర్జరీ అండ్ ఇట్స్ మెయింటెనెన్స్. సో ఫ్లాప్ సర్జరీ అయిన తర్వాత మనం మెయింటెనెన్స్ ప్రొసీజర్స్ ఏం ఫాలో అవ్వాలి, ఇది ఫాలో అవ్వకపోతే వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అనేది ఈరోజు డిస్కస్ చేద్దామండి. సో ఇన్ జనరల్గా ఫ్లాప్ సర్జరీ అంటే ఏంటి, చిగుర్లకి ప్రాబ్లం వచ్చినప్పుడు మనం చేసే ఒక మైనర్ సర్జికల్ ప్రొసీజర్. దీని గురించి మనం ప్రీవియస్ వీడియోస్లో చెప్పామండి. ఫ్లాప్ సర్జరీ ఎలా చేస్తారు, ఎన్ని టైప్స్ ఉంటాయి, ఎలా మెయింటైన్ చేయాలి అనేది. సో ఈరోజు వీడియో వచ్చేసి ఆఫ్టర్ ఫ్లాప్ సర్జికల్ ప్రొసీజర్ ఓరల్ హైజీన్ని ఎలా మెయింటైన్ చేయాలి, ఎందుకు మెయింటైన్ చేయాలి, చేయకపోతే వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి. సో ఎందుకు మెయింటైన్ చేయాలి, ఫస్ట్ థింగ్ మెయింటెనెన్స్ ఫేజ్ ఎందుకు అవసరం అనేది. మనం చేయించుకున్న ఫ్లాప్ సర్జరీ, లేజర్ కానివ్వండి, కన్వెన్షనల్ కానివ్వండి, మోడిఫైడ్ కానివ్వండి, ఏదైనా మనకు సక్సెస్ ఉండాలి అంటే ఖచ్చితంగా తర్వాత మెయింటెనెన్స్ ఫేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఇప్పుడు ఒకసారి ఫ్లాప్ సర్జరీ చేయించుకున్న తర్వాత మనకు మళ్ళీ గార బిల్డప్, అంటే క్యాల్కులస్ బిల్డప్ అంటారు, గార ఉండడం, నోట్లో మైక్రో ఆర్గానిజమ్స్ ఎక్కువ అవ్వడం ఉంది అంటే మనం చేయించుకున్న ఫ్లాప్ సర్జరీకి రిజల్ట్ ఉండదండి. అంటే చేయించుకున్న తర్వాత మళ్ళీ ప్రీవియస్ స్టేజ్కే వెళ్ళిపోతాం, చిగురు సమస్యల స్టేజ్కి. అందుకని మనం ఖచ్చితంగా ఫ్లాప్ సర్జరీ చేయించుకున్న తర్వాత మెయింటెనెన్స్ అనేది చేస్తూ ఉండాలి. సో ఈ మెయింటెనెన్స్ ఎలా చేస్తుంటారో, ఎలా మెయింటైన్ చేయాలి చిగుర్లని. సో ఇప్పుడు ఫ్లాప్ సర్జరీ చేయించుకున్న తర్వాత మనకి మెయింటెనెన్స్లో ఫస్ట్ వచ్చేది బ్రషింగ్. సో బ్రషింగ్ ఎలా చేస్తారు అంటే, మనం ఫ్లాప్ సర్జరీ అయిన తర్వాత ఇమీడియట్ ఆఫ్టర్ 1 వీక్ నుంచి మనకు 1 మంత్ వరకు బ్రషింగ్ టెక్నిక్ ఒకటి ఉంటుంది. 1 మంత్ తర్వాత మనకు స్లైట్గా చేంజ్ అవుతుంది బ్రషింగ్ టెక్నిక్. సో 1 మంత్ వరకు 15 డేస్ వరకు ఏంటి అంటే సర్క్యులర్ మోషన్లో మనం సాఫ్ట్ బ్రష్తో చేస్తూ ఉంటాం. ఎందుకు అంటే మనం కన్వెన్షనల్ చేసినప్పుడు సూచర్ ప్యాక్ అన్నీ ఉంటాయి కాబట్టి అది తీసిన తర్వాత డెలికేట్ ఉంటుంది మన చిగురు. సో సాఫ్ట్ బ్రష్తో మనం సర్క్యులర్ మోషన్స్లో 3 టీత్ ఇంక్లూడెడ్ బ్రష్ చేస్తూ ఉంటాం. ఆఫ్టర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ వెన్ ద హీలింగ్ ఇస్ కంప్లీట్ హీల్ అయిపోయిన తర్వాత బేసిక్ టెక్నిక్, ఫోన్స్ టెక్నిక్ అంటారు, ఇది మాడిఫైడ్ బాస్ టెక్నిక్లోకి వచ్చేస్తాం. సో దీంట్లో ఏంటి అంటే మనం సర్క్యులర్ మోషన్తో పాటు స్వీపింగ్ మోషన్ కూడా ఉంటుంది. అంటే ఎక్కడ కూడా మనం తిన్న ఫుడ్ ఇరుక్కోకుండా స్వీప్ చేసినట్టు అనమాట. త్రీ టీత్ అట్ అ టైంలో సర్క్యులర్ మోషన్ అండ్ స్వీపింగ్ మోషన్లో క్లీన్ చేస్తాం. ఇది బేసిక్ బ్రషింగ్ టెక్నిక్. ఇది మనం సర్జరీ అయిన తర్వాత, లేజర్ సర్జరీ అయిన తర్వాత కూడా మనం స్టార్ట్ చేయాల్సిన బేసిక్ టెక్నిక్. సో ఈ టెక్నిక్లోనే మనం బ్రష్ చేయాలి. చాలామంది టు అండ్ ఫ్రోలో చేస్తూ ఉంటారు. దీనివల్ల ఏంటంటే ఆల్రెడీ చిగురికి ఫ్లాప్ సర్జరీ అయిన తర్వాత టు అండ్ ఫ్రో చేయడం వల్ల మార్జినల్ జింజైవల్ టిష్యూ అనేది డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో ఈ టు అండ్ ఫ్రో మోషన్ అనేది ఆపేసేయాలి బ్రషింగ్లో. బ్రష్ చ్యూ చేయడం, బ్రష్ని నోట్లో పెట్టుకోవడం ఖచ్చితంగా ఆపేసేయాలండి. సెకండ్ థింగ్ వచ్చేసి డీసెన్సిటైజింగ్ పేస్ట్ వాడుతూ ఉంటారు. అంటే మనకు జనరల్గా వచ్చేదే చిగురు సమస్యలు అన్నప్పుడు సెన్సిటివిటీతో వస్తుంటారు. ఆల్రెడీ డీసెన్సిటైజింగ్ పేస్ట్ వాడుతూ ఉంటారు. సో ఈ డీసెన్సిటైజింగ్ పేస్ట్తో బ్రష్ చేయడం అనేది మానేసేయాలి. ఏ పేస్ట్ వాడచ్చు అంటే, మనకి ఇప్పుడున్న అవైలబిలిటీ మార్కెట్లో ఏ పేస్ట్లో అయినా కాంపోజిషన్ అని ఒకటి ఉంటుందండి, బేస్ కాంపోజిషన్. ఆ బేస్ కాంపోజిషన్ అన్ని పేస్ట్లో సేమ్ ఉంటుంది. మనకి డిఫరెన్స్ వచ్చేది ఫ్లేవరింగ్ ఏజెంట్స్, కొన్ని యాడిటివ్ ఏజెంట్స్ వల్ల డిఫరెన్స్ వస్తుందంట. సో ఈ బేసిక్ మనకి పేస్ట్ యూజ్ అయ్యేది మనకి ఫోమ్ రావడానికి, బ్రషింగ్ ఈజ్ అవ్వడానికి, మౌత్లో ఫ్రెష్నెస్ కోసం. డీసెన్సిటైజింగ్ పేస్ట్లో మనకి ఫోమ్ రాదండి, అది బ్రషింగ్కి యూజ్ అయ్యేది కాదు. ఈ డీసెన్సిటైజింగ్ పేస్ట్ అనేది మనకి డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినప్పుడు మాత్రమే వాడాలి, అండ్ ప్రిస్క్రైబ్ చేసినన్ని రోజులు మాత్రమే వాడాలి. మీరు మా ప్రీవియస్ సెన్సిటివిటీ వీడియో చూసుంటే మీకు అందులో తెలుస్తుంది ఈ పేస్ట్ ఎంత హానికరం, దీన్ని ఆపేయడం ఎందుకు అవసరం అని. సో ఈ డీసెన్సిటైజింగ్ పేస్ట్ వాడేవాళ్ళు ఖచ్చితంగా ఇది ఆపేసేయాలండి సర్జరీ తర్వాత. ఇఫ్ ఇండికేటెడ్ బై డాక్టర్ అప్పుడు మట్టుకే యూజ్ చేయాలి. అది కూడా అప్లై చేసి వదిలేయడం అనేది మాత్రమే పద్ధతి అది. థర్డ్ థింగ్ వచ్చేసి ఫ్లాసింగ్. సేమ్ థింగ్ అండి. వీళ్ళల్లో మనకి వాటర్ ఫ్లాసర్ యూజ్ చేసి ఇప్పుడు వచ్చిన అడ్వాన్సెస్లో చాలా బెటర్ ఉంటుందండి. ఎందుకు అంటే మనకి ఇన్ జనరల్గా ఏజ్ అయిన తర్వాతే మనకి చిగురు ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. సో వీళ్ళల్లో ఆ డెక్స్ట్రిటీతో మనం ఫ్లాసింగ్ చేయడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఓల్డ్ ఏజ్ వచ్చే కొద్ది. సో వాటర్ ఫ్లాసర్ ఏంటంటే ఆటోమేటిక్గా అదే ఫ్లాస్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. సో వాటర్ ఫ్లాసర్ యూజ్ చేయడం ఇస్ ద బెస్ట్ మెథడ్ అనమాట మనకి ఓల్డ్ ఏజ్ వచ్చే కొద్ది. థర్డ్ థింగ్ వచ్చేసి మనకు మౌత్ వాషెస్ వాడొచ్చా అంటారు. సర్జరీ అయిన 15-20 డేస్, యావరేజ్ అ మంత్ వరకు అయితే మౌత్ వాషెస్ వాడొద్దండి. దాని తర్వాత వాడొచ్చు. మనకి ఫ్లాప్ సర్జరీ కానీ లేజర్ సర్జరీ కానీ అయిన తర్వాత మౌత్ వాషెస్ అనేది వాడొచ్చు. ఎవ్రీ 6 months గ్యాప్లో ఈ మౌత్ వాష్ అనేది మారుస్తూ ఉండాలి, స్టాప్ చేస్తూ ఉండాలి ఫర్ అ పీరియడ్ ఆఫ్ టైం.
దీని తర్వాత మెయింటెనెన్స్లో వచ్చేది మోస్ట్ ఇంపార్టెంట్ జనరల్ డెంటల్ చెకప్ అండి. సో ఈ జనరల్ డెంటల్ చెకప్లో ఏం చేస్తారు మళ్ళీ సర్జరీ అయిపోయిన తర్వాత అంటారు. చాలామంది అవాయిడ్ చేసేస్తారు. ఒకసారి సర్జరీ అయిపోయిందంటే ఇంకా నాకు అవసరం లేదు డెంటల్ చెకప్, నాకు సర్జరీ చేసేస్తారు, నాకు అన్నీ బాగున్నాయని ఫీల్ అవుతారు. సో దీని తర్వాతే ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. ఎవ్రీ 6 monthsకి ఇనీషియల్గా ఫర్ 2 visits అండ్ 1 yearly ఆఫ్టర్ 2 visits తర్వాత ఇయర్లీ వన్స్ డెంటల్ చెకప్ ఉంటుంది వీళ్ళలో, ఫ్లాప్ సర్జరీ అయిన వాళ్ళలో. సో ఎందుకు ఇది అంటే 6 monthsకి ఒకసారి మనం చూస్తే ఆ మెయింటెనెన్స్ ఎలా ఉంది అనేది ఎవాల్యుయేట్ చేయొచ్చు. బోన్ లెవెల్ మార్ఫాలజీ ఏమైనా చేంజ్ అవుతుందా, చిగుర్లు ఎఫెక్ట్ అవుతున్నాయా, లోపల ఇంటర్డెంటల్ బోన్ ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా, టీత్ మనం సెట్ ఫ్లాప్ సర్జరీ తర్వాత ఉన్న పొజిషన్స్లో సెట్ ఉన్నాయా, మూమెంట్ ఉందా ఎటన్నా అనేది గమనించడానికి. ఇయర్లీ వన్స్ ఎందుకు అంటే ఖచ్చితంగా మనం ఎంత బ్రష్ చేసినా క్యాల్కులస్ బిల్డప్ అయ్యేది అవుతూ ఉంటుంది. సో ఇయర్లీ వన్స్ వచ్చినప్పుడు మనకి జనరల్ డెంటల్ చెకప్లో విజువల్ చెకప్తో పాటు రేడియోలాజికల్ చెకప్ కూడా అవుతుంది. అంటే రేడియోలాజికల్ చెకప్ అంటే ఎక్స్రేస్ తీయడం. కొంతమందిలో మనం డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారు, హైపర్టెన్సివ్ పేషెంట్స్ ఉంటారు. వీళ్ళలో షుగర్ లెవెల్స్ ఏమైనా ఎఫెక్ట్ చేస్తున్నాయా మన బోన్ లెవెల్ని అని ఎవాల్యుయేట్ చేయడానికి ఒక జనరల్ డెంటల్ చెకప్ అనేది ఇయర్లీ ఒకసారి యాన్యువల్ డెంటల్ చెకప్ అంటారు. సో ఇది ఖచ్చితంగా మెయింటైన్ అవుతుంది. ఈ 4 points అండి మనకి మెయింటెనెన్స్ ఫేజ్లో ఇంపార్టెంట్. ఈ 4 ఫాలో అయితే ఒకసారి ఫ్లాప్ సర్జరీ కానీ లేదా ఏదైనా మైనర్ సర్జికల్ ప్రొసీజర్, ఇండివిజువల్ టీత్ సర్జరీ కానీ అయిన తర్వాత మెయింటైన్ చేస్తే మనకు చేయించుకున్న ప్రొసీజర్ అనేది మెయింటెనెన్స్లో లైఫ్ లాంగ్ ఉంటుంది. ఒకవేళ ఈ మెయింటెనెన్స్ ఫేజ్లో ఏ ఒక్క పాయింట్ మిస్ అయినా కూడా మనం మళ్ళీ డెంటల్ క్లినిక్లో ప్రాబ్లమ్తో ల్యాండ్ అవుతాం. సో ఈ మనం చేయించుకున్న సర్జరీకి సక్సెస్ రావాలన్నా మెయింటెనెన్స్ ఫేజ్ అని ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఈ మెయింటెనెన్స్లో ఎలా చేయాలి అనే దాంట్లో ఏదన్నా డౌట్స్ ఉంటే కింద కనిపించే నెంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేయొచ్చు. థ్యాంక్ యూ.